మీ అందరికి శుభాభివందనములు. శుభవార్త యోహాను 3:14. అరణ్యంలో మోషే అరణ్యంలో సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే ఆయన ద్వారా నిత్యం జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. యేసు ప్రభువు వారు శిలువలో మరణించి తన రక్తం కార్చడం ద్వారా ఎవరైతే ఆ రక్తంను ఆశ్రయించిన వారిగా ఉంటున్నారో వారందరికీ నిత్య జీవము ప్రయోజనముగా అనుగ్రహించబడినది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువు నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువు, సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి. విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.